Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? Welcome back to my channel. And as you have already seen the thumbnail and the title, మీకు already అర్థమైపోయి ఉంటుంది. As a Telugu girl, I always wanted to perform puja ritual in saree or in any other traditional outfit. అందుకే ఇలా బాగుందా? సో దిస్ శారీ వాజ్ డ్రేప్డ్ బై మై మామ్ అండ్ ఈ శారీ కూడా మా అమ్మది. మనకి ఇంత మంచి చీరలు ఉండే ఛాన్సే లేదు, ఎందుకంటే మనం కట్టుకోము కాబట్టి. సో టైం అయిపోతుంది, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లేట్ అయితే మమ్మీ రిట్టేస్తారు పూజకి. సో నాకు కూడా నేను యాక్చువల్లీ చాలా కొత్తగా కనిపిస్తున్నా, సిగ్గేస్తుంది గైస్. బాగున్నానా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా అనుకోకండి, ఎందుకంటే ఐమ్ ఫీలింగ్ ఎ బిట్ షై. సో నేను గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తూ ఉంటా కదా, మీరందరూ చూస్తూ ఉంటారు కదా. అది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కొంచెం తక్కువ పెడతా, ఇన్స్టాలో 2-3 ఉండుంటాయి. ముందు ముందు ఇంకా మీ ఫర్దర్ సపోర్ట్తో ఇంకా చేద్దాం. అండ్ మా ఫ్రెండ్ ఒకతను ఉంటాడు, కోతి ఫ్రెండ్ అండ్ వన్ ఆఫ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ ఆల్సో. సో సజెస్టెడ్ మీ టు కీప్ బొట్టు, ఎందుకంటే బొట్టు లేకుంటే ఫేస్ బాగా ఉండట్లేదంట. పెట్టుకుందాం బొట్టు. మన గురించి మంచి చెప్పే వాళ్ళది కూడా వినాలి కదా. మన డ్రాబ్యాక్ ఒకటి చెప్తున్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మనం మంచి కోరుకునే వాళ్ళు, మనం సపోర్ట్ చేసేవాళ్ళు. సో వాళ్ళు చెప్పింది మనం వినాలి కాబట్టి హియర్ ఐ యామ్. ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను కడప ముగ్గు వేస్తున్నాను. ఎలా వేయాలో ఏంటో తెలియదు, మమ్మీ వేయని అప్పుడప్పుడు చూసినవి. నేను ఇంకా మా మమ్మీని వద్దని నేనే వేస్తా అని చెప్పి 2 days నుంచి చెప్తున్నా. మమ్మీ నేను ఈరోజు పూజ చేస్తా, ముగ్గు దగ్గర నుండి నేనే వేస్తా అని చెప్పి. మనకు కొంచెం అతి ఎక్కువ కదా, రాని పనులు కూడా చేయాలని చూస్తాం. సో స్టార్ట్ చేద్దాం. బాగా వేస్తుంది గైస్, 3 lines వేసి అయిపోయాటికి. అండ్ నాకైతే మీకు చూపించే ఉద్దేశం లేదు ఇది, ఎందుకంటే ఫస్ట్ టైం వేస్తున్నా. మంచి పురుగులా నేర్చుకున్నప్పుడు చూపిస్తా, ఓకేనా? మమ్మీ పని చేయకపోతే ఎన్ని కష్టాలు ఉంటాయి. అంతే కదా, మా మమ్మీ చూసి నవ్వుతుందో లేదంటే నన్ను తిడుతుందో ఐ డోంట్ నో గైస్. ఫస్ట్ టైం వేస్తున్నా కదా, చిన్న పిల్లని కదా, యూ హ్యావ్ టు అడ్జస్ట్ అవ్వాలి. వేసేసాను గైస్, బాగానే ఉంది. పసుపు బొట్టు పెడదాం, ఎప్పుడు మర్చిపోయాను. ఏ మాటకు ఆ మాటనే. ముగ్గులో కలర్స్ వేసినంత ఈజీగా ముగ్గు అవుట్లైన్ గీయడం కాదు కదా, అదే రియలైజేషన్. నెక్స్ట్ టైం మా మమ్మీని ఏమంట, ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా. సో దీస్ ఆర్ ద ఫ్లవర్స్ ఐ ఆస్క్డ్ మై డాడ్ టు బ్రింగ్ ఫర్ పర్ఫార్మింగ్ పూజ. అండ్ చూద్దాం ఏం తీసుకొచ్చాడు. ఇది నేను స్పెషల్గా తీసుకురమ్మన్నాను. ఏంటి అంటే దిస్ మల్లెపూల దండ. ఈరోజు అయితే మండే, ఐ వాంట్ టు డెకరేట్ ఇట్ ఫర్ మై శివయ్య, అందుకోసము. అండ్ ఇంకా చేమంతి పూలు, మై ఫేవరెట్ రోజ్ ఫ్లవర్స్. అండ్ ఇది మన శంకు పూలతోని, తెల్ల పూలు అంటాం కదా, చక్రం పూలు మన తెలుగు లాంగ్వేజ్లో. ఐ డోంట్ నో వాట్ వీ కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఈ ఫ్లవర్స్ని చూడు వీటిని. సో మా మమ్మీ వీటితోనైతే గార్డెన్ చేసింది. సో పూజ చేసుకుందాం రండి. సో వీ కేమ్ ఇన్ టు పూజ గది. నాతో కలిసి మీరు కూడా దేవుడికి పూజ చేయండి. ఫస్ట్ మా అమ్మ అయితే అన్ని శుద్ధి చేసి పెట్టింది నీట్గా. నన్ను నమ్మదని చెప్తా కదా, వచ్చింది గైస్. నమ్మది కాబట్టి వెయిట్ ఐల్ షో యూ. వచ్చి గంగాళంలో పూలు పెట్టమన్నారు గైస్, వాటికి కూడా స్పెసిఫికేషన్స్. మళ్ళీ చామంతి పూలు ఉండాలి ఇంకా.
మనం పూలతో అలంకరించాలి కదా దేవుళ్ళని. సో here I'm doing that. First ఇది for my friend. ఇక్కడైతే నేను చాలా ప్రేమగా వేసిన మల్లెపూల దండలు మన శివయ్య పార్వతమ్మ వాళ్ళ మధ్యలో బుచ్చి కనిపాయి, ఎంత చక్కగా కనిపిస్తున్నారో కదా. అండ్ హియర్ నేను పూజ అయితే శివయ్యకి అభిషేకం చేయడంతో స్టార్ట్ చేస్తున్నా. నాకైతే ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో ప్రతిదీ అంతలా తెలీదు. నెక్స్ట్ టైం నుండి మా మమ్మీని అడిగితే ఫాలో అవుతా. బట్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ మనం దేవుళ్ళని అందరినీ శుద్ధి చేసుకొని చక్కగా పూలు పెట్టి బొట్టుతో అలంకరించి స్టార్ట్ చేస్తాం కదా. నేను కూడా అదే చేసిన ఇప్పటివరకు అయితే. ద వెరీ నెక్స్ట్ థింగ్ ఐ డూ ఈస్ శివయ్యకి అభిషేకం చేయడమే. అండ్ హియర్ ఐఎమ్ డూయింగ్ దట్. ఇక్కడైతే 100 వరహాలతో అలంకరిస్తున్నా. అండ్ మా మమ్మీ అయితే వాయిలెట్ కలర్ పువ్వు కనిపిస్తుంది కదా, ఆ పువ్వు ఇచ్చింది. దాన్ని శంకు పువ్వు అంటారంట. ఐ డోంట్ నో వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ నో సే ఇట్ గైస్. అది శివుడికి చాలా ఇష్టం అంట. సో ఆ పువ్వుతో శివలింగానికి అలంకరించమని మమ్మీ నా కోసం తీసుకొచ్చి ఇచ్చింది. ఇదైతే ష్యూర్గా మా మమ్మీ ఎక్కడ నుండో తస్కరించే ఉంటుంది గైస్. అండ్ పూజ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ డివైన్ రిచువల్. మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, అది నాలాంటి స్టూడెంట్స్ కానీ అడల్ట్స్ కానీ లేదంటే టీనేజర్స్ కానీ ఎనీవన్ ఎల్స్, పూజ చేస్తూ ఉంటే వీ కెన్ ఫర్గెట్ ఆల్ ద టెన్షన్స్ అండ్ ద స్ట్రెస్ ఇన్ అవర్ లైఫ్ దట్ వీఆర్ ఫేసింగ్. అండ్ మీకు ఎలాంటి బెంగగా అనిపించినా లోగా అనిపించినా దేవుడికి వచ్చి చెప్పుకోండి. ఇఫ్ యు ఆర్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ టు గాడ్, యూ విల్ గెట్ టు నో దట్ మనకి ఎవరు ఉన్నారు ఎవరు లేరు అన్న బాధలు భయాలు అవసరం లేవు. ఇక ఆయననే అన్నీ చూసుకుంటాడు. అండ్ ఇఫ్ యూ ఆర్ ద పర్సన్ హూ ట్రస్ట్ ఇన్ గాడ్ సేమ్ లైక్ యాజ్ ఐ డూ, manifest something so hard for the upcoming new year. అండ్ నేను ఈ రీసెంట్ టైమ్స్లో చాలా వింటున్నా మేనిఫెస్టేషన్ ఇస్ ద పవర్ అని. అండ్ పర్సనల్గా నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేసా. సో ఇఫ్ యూ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్ ఆర్ నాట్ ఐ డోంట్ నో, బట్ అప్కమింగ్ న్యూ ఇయర్కి అయితే మేనిఫెస్ట్ సంథింగ్ సో స్ట్రాంగ్లీ అండ్ వెయిట్ ఫర్ ద మిరాకిల్ టు హ్యాపెన్. అండ్ న్యూ ఇయర్ వరకు అయితే నేను మిమ్మల్ని కలవకుండా ఉండను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. నాకు మీకు ఎందుకో చెప్పాలి అనిపించింది. సో ఐఎమ్ సేయింగ్ ఇట్. ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది గైస్. వీ హ్యావ్ ఫైనల్లీ డిడ్ ఇట్. అండ్ ఐ హ్యావ్ కమ్ టు అ కంక్లూజన్ దట్ శారీ క్యారీ చేయడం అనేది ఇట్స్ అ వెరీ టఫెస్ట్ జాబ్ అన్నట్టు. నేనైతే ఇది కట్టేదాకా మా మమ్మీ నడిచిన బాగానే ఇలా అలా అని చెప్పి, ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి, అందుకే ఇట్లా ఏదో కొత్త ట్రై చేసింది కొంగు. కెన్ సీ దిస్. So, but it's giving me a good Telugu girl feels. She's shouting there. We'll meet again. Bye. వినిపిస్తుందంట అన్నం అందుకే. అండ్ ఐ ఆల్సో హ్యావ్ మోర్ షూటింగ్ వర్క్స్. అండ్ వన్ మోర్ థింగ్, లెట్స్ మీట్ అగైన్ ఇదే లుక్తోని. బాయ్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై షూట్ ఆల్సో. దిస్ ఈస్ హౌ ఐ స్టైల్డ్ మై మామ్ శారీ. ఎలా ఉన్నాను గైస్? Obviously cute ఉంటారు. సో ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్ టు హియర్. ఐ హోప్ మీ అందరు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ముందు ముందు కూడా కొంచెం యూస్ఫుల్ అయ్యే కంటెంట్తో విత్ మై డాడ్స్ ఫుడ్ రెసిపీస్. మై డాడీ ఈస్ వెరీ గుడ్ ఎట్ కుకింగ్ నాన్ వెజ్ అనమాట. ఐ విల్ బీ కమింగ్ విత్ దట్ రెసిపీస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ ఫాలోయింగ్ మీ. అండ్ థ్యాంక్స్ అందరికీ ఫర్ వాచింగ్. And also don't forget to give me a compliment on this look in the below comment section. Thank you. Bye andarki.